సంవత్సరానికి మీలో ఏముండాలి? ఎదుగుదల ఉండాలి. ఏమండి, మరి ఒక సంవత్సరం క్రితం నేను వచ్చినప్పుడు, సంవత్సరం తర్వాత నేను వచ్చినప్పుడు నేనేం చూడాలి? మీలో ఆ డెవలప్మెంట్ని చూడగలగాలి, ఎదుగుదల నేను చూడగలగాలి. చూస్తున్నా, మీరు చక్కగా వాక్యం వింటున్నారు, చక్కగా రెఫరెన్స్లు చూస్తున్నారు, చక్కగా వాక్యాన్ని చక్కగా ఏదైనా అడిగితే టకాటక చెప్పేస్తున్నారు. ఎదుగుదల ఖచ్చితంగా దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఎదుగు బొదుగు లేని జీవితాలు ఆయన ఒప్పుకోడు. ఎదుగు బొదుగు లేని జీవితాలు ఒప్పుకోరు. 10 ఏళ్ళు అవుతూ ఉంటుంది, ఒక పాట పాడు అని అంటే అవి నా వల్ల కాదులే అంట కదా. 10 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అయింది. మీకా గ్రంథం అనగానే లోకా దగ్గర ఎదుగుతూ ఉంటారు. అదే వంటి ఇలా మళ్ళీ దానికి ఒక ఇది మీకా పక్కనే ఉండాలి కదా. మేకా పాత నిబంధన, లోకా క్రొత్త నిబంధన. కానీ మేకా అంటే లోకా పక్కన ఎదుగుతూ ఉంటారు. ఎందుకని? ఎదుగు బొదుగు లేదు. కానీ 10 ఏళ్ళు దాటితే నువ్వేమవ్వాలి? నీ పిల్లాడు పుట్టాడు, ఆ 4 ఏళ్ళప్పుడు బాగుండాడు, ముద్దుగా ఉన్నాడు. 15 ఏళ్ళు వచ్చిన అట్టనే ఉన్నాడు, నీకేం చేస్తా? భలే ఉన్నవారు అంటామా? హాస్పిటల్ చుట్టూ తిప్పము, ఏందో ఇందరా ఇడికని. మరి దేవుడు కూడా అట్టని అడుగుడు. 10 ఏళ్ల క్రితం బాప్టిజం పొందావు, ఇంకా ఎదుగుదల లేకపోతే ఏదో లోపం ఉందని కదా అర్థం. సో ఆ లోపాన్ని సరి చేసుకొని మనం ఏం చేయాలి? ఎదగాలి. కాబట్టి అలా ఎదుగుదాం. ప్రతి దినము చక్కగా దేవునిలో రక్షణలో ఎదగండి, విశ్వాసంలో ఎదగాలి, వాక్యం చదవటంలో, ప్రార్థన చేయటంలో, పాటలు పాడటంలో, పాటలు రాసి మీరే చక్కగా పాటలు పాడటంలో, చక్కగా ఇంకా ప్రసంగాలు చేయటంలో కూడా, మీరు కూడా సాక్ష్యాలు చెప్పటంలో, అన్ని విషయాల్లో మీరు ఎదగాలి. అలా ఎదుగుతూ ఉంటే ఆయనకి ఇష్టమైన ప్రాయం అంట. వారిని ఆయన ఎదిగిన వారిని చూసి రేపటి దినాన వధువు సంఘముగా వారిని వివాహం చేసుకొని రేపటి దినాన పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. ముగించుకుందాం, అందరూ లేచి నిలబడండి. 1 నిమిషం ప్రార్థన చేసి ముగిస్తాను. ఆయనకి ఇష్టలుగా ఉన్నవాళ్ళు ఒక 7 మాటలు చెప్పాను నేను. మొదటిది, పాపంతో జోలి లేనివారు, విశ్వాసులు, యథార్థవంతులు. మూడోది వినండి, లాస్ట్కి అయిపోయింది, ముగిచ్చేసుకుందాం. ఈ 7 ఒకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. యథార్థవంతులు. 4వది, సత్యవర్తనులు. 5వ మాట, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు. 6వ మాట, దేవునికి ఇచ్చేవారు. 7వ మాట, అన్ని విషయాల్లో ఎదిగిన వారు. ఈ 7 లక్షణాలు మనలో ఉంటే ఆయన ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడితే చెప్పాలి మీరు, స్వస్థత. ఆయన ఇష్టపడితే సమాధానము. ఆయన ఇష్టపడితే సమస్తము కీడుల నుంచి తప్పించబడతాం. ఆయన ఇష్టపడితే సమస్తము మనకు దొరుకుతాయి. ఆయన ఇష్టపడితే సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఆయనకి ఇష్టలుగా మీరందరూ ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక్క మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన నలగొట్టుట యెహోవాకి ఇష్టమాయను అని రాయబడిందని. ఆయన నలగొట్టుట యెహోవాకి ఇష్టమాయను. ఎవరు నలగొట్టుట? యేసు ప్రభువారిని. తండ్రికి ఇష్టమైందంట. ఎందుకు నలగొట్టాడు? కోపం వచ్చి కాదు, కానీ మనందరి కొరకు కదా, మనందరి కొరకు, పాపులుగా ఉన్న మనందరి కొరకు ఆయన ప్రియకుమారుడు నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడటం ఆయనకి ఇష్టము. ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ఆపాదమస్తకం గాయపరచబడ్డాడు. తన రక్తమంతా మన కొరకు కార్చేశాడు. ఒక్క రక్తం బొట్టు కూడా తన కొరకు ఉంచుకోలేదు. నీ కొరకే నిన్ను ప్రేమించి, నువ్వంటే ఆయనకి ఇష్టం, నిన్ను లైక్ చేస్తున్నాడు, నువ్వంటే లైక్, ఆయనకి నీ మీద లైక్ కొట్టాడు, నువ్వంటే ఇష్టం, నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, తన రక్తాన్ని ఇచ్చేశాడు. అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు, ఆశ్చర్యకరమైన ప్రేమ నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. నేను ప్రేమించే అద్భుతమైన ప్రేమికుడు ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించే ప్రేమికుడు ఆల్రెడీ పెట్టేశాడు నీ కొరకు ప్రాణం. నీ కొరకు చచ్చిపోయాడు, నీ కొరకు చచ్చిపోయాడు. అందుకే నీ కొరకు ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. ఆయన దగ్గరికి వద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రభా, నన్ను రక్షణలోకి నడిపించయ్యా. రక్షింపబడ్డ తర్వాత నీకు ఇష్టంగా నేను బ్రతుకుతానయ్యా. నువ్వు లైక్ చేసేటట్టుగా నేను ఉంటాను ప్రభా. నీకు ఇష్టమైన రీతిగా, నన్ను ఎవరెవరు ఇష్టపడుతున్నారో నాకు అక్కర్లేదు, కానీ నువ్వు ఇష్టపడే రీతిగా నేను ఉంటాను ప్రభా అంటూ ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాసులకు అనుభూతులైన దేవా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, అయాన్ని బంగారు పాదాలు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే రాత్రికాల సమయంలో తండ్రి నాయన మరి ఏర్పాటు చేయబడిన కోరికలో ప్రభా తండ్రి, మరి నాయన మీ వాక్యాన్ని మీరు మాకు ప్రకటింపజేశారు. మీకు ఇష్టంగా ఉండాలనే ఆలోచన మాలో పుట్టించండి. మా జీవితాన్ని మార్చుకుంటూ మీకు ఇష్టంగా బతకటం మాకు నేర్పించండి దేవా. మీకు వందనాలు. మా జీవితానికి ఒక లైక్ కొట్టండి ప్రభా. మీకు వందనాలు తండ్రి, సహాయం చేయండి తండ్రి. మరి వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోనూ తండ్రి మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి, ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించండి, వ్యాధి బాధలు తీసివేయండి నాన్న. మరి కోరిక ఇంకా నైనా ఘనంగా మరి రానున్న కాలంలో జరగటానికి కూడా మీరు సహాయం చేయండి అయ్యా. మరి పాస గారిని, రవితేజాని, వారి కుటుంబాన్ని, అలానే మరి ఇక్కడైనా మరి వస్తున్న సంఘ బిడ్డలు, మరి కూడికి వస్తున్న బిడ్డలు అందరినీ కూడా ప్రత్యేక
ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. మరి నాయన మీరు చెప్పిన అయ్యా మరి మీకు ఇష్టంగా ఉంటే మీరు చెప్పిన ప్రతి ఆశీర్వాదము సమస్త ఆశీర్వాదాలకి కారణభూతులవి. ఆశీర్వాదాలన్నీ బిడ్డల మీదకి మీరు నాయన మీరు అనుగ్రహించండి. మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. సమస్తాన్ని ప్రభావ మా తండ్రి మీ హస్తాలకు తీసుకొని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది మన ప్రవేశపేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఇంతవరకు అమూల్యమైనటువంటి దేవుని మాటలు అందించిన మా తండ్రి గారు దైవజనులు మణిసుధాకరయ్య గారికి మా బేతేల్ ప్రార్థనా మందిరం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరం చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం.